శ్రీ ప్రత్యంగరాదేవ్యై నమో నమః. దుర్గాతంత్ర సాధనలు అమోఘమైనటువంటి సాధనలు. మనము గత వీడియోల్లో ఎన్నో చెప్పుకున్నాం. 5 సాధనల గురించి చెప్పుకున్నాం. 5వ సాధన వనదుర్గాదేవి సాధన పాయసముతో చేసి అది మనము ప్రసాదముగా స్వీకరించేటటువంటి విధానంలో ఏ దేవతలనైనా సరే ఆ సాధకుడు పిలిస్తే పలికే విధమైనటువంటి సాధన ప్రక్రియగా మనము చెప్పుకున్నాం. 6వ సాధన దుర్గాదేవి మాత తంత్ర సాధనలో 10 విధములైనటువంటి సాధనలో 6వ సాధన దుర్గా వనపంచాక్షరి మంత్రము. దుర్గా వనపంచాక్షరి మంత్రము సాధన చెయ్యాలి అనంటే 5,19,021 సార్లు చెయ్యాలి. ఇది చెయ్యాలి అన్నప్పుడు పుట్టమట్టి తెచ్చుకోవాలి. పుట్టమట్టి తెచ్చుకొని ఫస్ట్ 11,647 సార్లు ఈ వన పంచాక్షరి మంత్రాన్ని స్ఫటిస్తూ దాని మీద వనమూలికలని మంచి విశేషమైనటువంటి సుగంధ పరిమళాలతో ఉండేటటువంటి వన ఏర్లని తెచ్చుకోవాలి. అవి గురువు ఉపదేశించేటప్పుడే చెప్తాడు. అవి ఏవేవి మూలికలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని. అవి తెచ్చి మనము నీళ్ళల్లో నానపెడితే ఒక చుక్క నీళ్లు తీస్తే దాదాపు 11 గంటల వరకు ఆ చుక్క పడిన దగ్గర అంత విశేషమైనటువంటి సుగంధ వాసన ద్రవ్యముగా అది పనిచేస్తూ ఉంటుంది. అటువంటి మనం ఒక బిందెడు నీళ్ళల్లో ఆ మూలికలు నానపెట్టి ఆ నీళ్లు తీసుకొని మనము తర్పణాలు వదలాలి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి సంఖ్య ప్రకారంగా ఎక్కడ వదలాలి అనంటే మట్టి పోసి పుట్టమట్టి తెచ్చి ఒక దగ్గర కుప్పలాగా పోసి దాన్ని మనము ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఉసుక పోసి ఇట్లా గుంత చేస్తారు కదా, అలానే మట్టి పోసి అక్కడ గుంతలాగా చేసి అందులో నీళ్ళని ఈ వనమూలికలు కలిపినటువంటి నీళ్ళని తర్పణంగా వదలాలి. ఆ తర్పణంగా వదిలి ఆ నీళ్ళన్నీ కూడా ఆ మట్టి పీల్చుకున్నాక బాగా కలిపి ఒక ముద్దగా తయారు చేసి పంచప్రమిదలు తయారు చేయాలి. 5 ప్రమిదలను తయారు చేయాలి. అది సాధకుడే చేసుకోవాలి. చేసేటప్పుడు ఒక ప్రమిద తయారు చేసేటప్పుడు వనపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అది చేసి ఒక ప్రమిద పక్కన పెట్టిన తర్వాత ఇంకో ప్రమిద చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకో ప్రమిద, అలా 5 ప్రమిదలు సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. మిగిలినటువంటి మట్టి ఒక గద్దెగా తయారు చేయాలి. ఒక పీటగా 4 విధములుగా ఉండే అంటే పలకలాగా ఉండేటటువంటి చతురస్రాకారమైనటువంటి ఒక గద్దెని తయారు చేయాలి. ఆ గద్దె మీద పంచప్రమిదలు పెట్టాలి. మధ్యలో ఒక ప్రమిద, 4 మూలలో 4 ప్రమిదలు పెట్టాలి. మధ్యలో ప్రమిదకు ఈ వనపంచాక్షరి మంత్రములో మధ్య ప్రమిదని గౌరీదేవి స్వరూపముగా పసుపు కలర్తో ఉన్నటువంటి ప్రమిదగా తయారు చేసుకోవాలి. పచ్చటి రంగు వేయాలి. నీలము రంగు, తెలుపు రంగు, కుంకుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు, ఇవి 4 మూలలు వేయాలి. వేసిన తర్వాత ఒత్తి కూడా అదే రకముతో కలర్తో ఉండే విధముగా చూసుకోవాలి. తెల్లటి ఒత్తిని దీపంలో వేయటానికి ఉండదు. మధ్యలో ఉన్నటువంటి ప్రమిదలో వేప నూనెను పోసుకోవాలి. ఈశాన్య భాగములో పెట్టేటటువంటి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యాలి. ఆగ్నేయ దిశములో పెట్టినటువంటి ప్రమిదలో ఆముదము పొయ్యాలి. నైరుతి దిశలో పెట్టినటువంటి ప్రమిదలో నెయ్యి పొయ్యాలి. వాయువ్య దిశలో పెట్టినటువంటి ప్రమిదలో మనకి విప్ప నూనె దొరుకుతుంది, అది తెచ్చి పొయ్యాలి. ఈ 5 పోసిన తర్వాత కూర్చొని సాధకుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి సంఖ్య ఏదైతే 4 లక్షల పైన ఉన్నటువంటి జప సంఖ్య ఉంటుందో మాలలను తీసుకోవాలి. స్ఫటిక మాల మరియు తులసి మాల మరియు ఈ దుర్గాదేవి మాలలు వేసేటప్పుడు మీకు ఎర్రగా ఉంటాయి, అటువంటి మాల, ఈ 3 మాలలు తీసుకోవాలి.
3 మాలలతో సాధన ప్రక్రియ చేయాలి. ఈ 3 మాలలు మధ్యలో ఉన్నటువంటి దీపం దగ్గర వేయాలి. అంటే దాదాపు 4,00,000 సార్లు 3 మాలలు ఒకేసారి చేయాలా గురువుగారు అంటే కాదు. ఒక్కసారి 4,00,000 జప సాధన ఆ మాలతోనే చేయాలి. చేసిన తర్వాత అది ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు చేయాలి. అన్ని రోజులు దీపాలు వెలిగిస్తూనే ఉండాలి. అన్ని రోజులు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సాధన అంటే ఒకరోజు 2 రోజులు చేయగానే ఏదో అందేటటువంటి విధానం కాదు. వెనకటి రోజుల్లో మన ఋషులు లక్షల సంవత్సరాలు చేస్తేనే అప్పటికి భగవంతుడు ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే నామ సంకీర్తన చేస్తే స్వామి అమ్మ కదిలొచ్చే విధంగా ఉంటుంది. అందుకని సాధన అనేటటువంటిది చేసుకోవడం వల్ల వారి యొక్క శక్తి అనేటటువంటిది మన దగ్గర కదిలి వస్తుంది అనేటటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఒకసారి 4,00,000 పైన అయిపోయిన తర్వాత రెండోసారి మాల మళ్ళీ ఎన్ని రోజులు పట్టినా అదే విధముగా చేయాలి. మూడోసారి మాల అదే విధముగా చేయాలి. ఇవి అయిపోయిన తర్వాత